నిచ్చెన వేసుకున్న కొబ్బరి చెట్టు ఎక్కుతాను అంటున్నాడు. నా మాట కూడా వింటలేదు. మీరైనా కింద నుంచి టామీ కూడా చూస్తుంది ఎలా వస్తారని. ఎక్కడం అయితే స్టార్ట్ చేశారు. ఎక్కేటప్పుడు బాగానే ఉంది. ఒక మెట్టు ఎక్కారు. కింద పెద్ద మనుషులు పెట్టారండి నిచ్చెన పట్టుకోవడానికి, పడిపోకుండా కదలకుండా. స్లోగా కొమ్మలను పట్టుకొని కొబ్బరి మట్టలను పట్టుకొని చెట్టు అయితే మొత్తానికి ఎలాగోలా ఎక్కేశారు. పైకి కూర్చున్నారు. కానీ ఎక్కడం అయితే అంత ఈజీ కాదండి. ఎవరు ప్లీజ్ దయచేసి ఎక్కొద్దు, ఇలా చాలా డేంజర్ అండి. సన్నగా ఉన్న వాళ్ళైతే ఎలాగోలా ఎక్కుతారు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే ఇబ్బందేనండి. ఎందుకంటే మధ్యలో ధూళి మరి పైకి ఎక్కాలి కదా, అవి బాగా కొట్టుకుపోతాయి కూడా, రాసుకుపోతాయి. జాగ్రత్త కింద పడిపోతారు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. అలవాటు ఉంటేనే ఎక్కాలి. పైకైతే ఎలాగోలా ఎక్కేసారు మొత్తానికి. ఆ తాడితే ఇప్పుడు కొబ్బరి బోడలు కిందకి దించుతారంట. వెళ్ళేటప్పుడు పైకి ఎక్కి కత్తి తీసుకెళ్ళి ఆ కొబ్బరి బొండాలను కొట్టి ఆ తాడుకి కట్టాలి. ఇంకో వైపు తాడు నుంచి వదులుతారు. ఇవి పట్టుకుంటారు అనమాట. స్లోగా వదులుతారు. చూడడానికి యాంగ్జైటీగా ఉన్నా చాలా భయంగానే ఉంది. మా నాన్నేమో పైన ఉన్న డాడీ తొందరగా దిగు డాడీ. మా నాన్న కత్తి తీసుకెళ్ళడం మర్చిపోయాడు. కత్తిని పంపుతున్నారు ఆ తాడుకి కట్టి. లాగు లాగు బాగా లాగు, తొందరగా లాగు, పైకి లాగు. వచ్చిందా? పైకి ఎక్కాక బాగా గాలేస్తుంది. చెట్టేమో అటు ఇటు ఊగుతుంది. నాకేమో బాగా భయం వేస్తుంది. అయినా ఎలాగోలా మా నాన్న కొబ్బరి బొండాలు కొట్టేసి కిందకి స్లోగా దింపుతున్నాడు. భలే వచ్చేస్తున్నాయి కాయలు. కిందకి వచ్చాక బొండాలు పట్టుకోవడానికి ఇద్దరు ఉన్నారండి వెయిటింగ్ అక్కడ. పట్టుకోండి మొత్తానికి కొబ్బరికాయలు కిందకైతే వచ్చేసింది. ఆ మనిషి పట్టుకోవడానికి వెళ్ళాడు. బాగానే పట్టేసుకున్నాడు. అదేమని అడుగుతున్నాడు, కింద పడతాడంట. నేనేమో మా నాన్న గురించి చూస్తున్నా. నాన్న దిగినానే, ఓ డాడీ తొందరగా దిగు. చాలే కొబ్బరికాయలు మనకి. ఈ కాయలు కొడితే నీళ్ళెన్నో వస్తాయో కానీ ఈ ముగ్గురు ఇప్పుడు దాకా పడిన కష్టానికి, మేము పడిన టెన్షన్కి ఆ నీళ్ళు తాగితే మాకు ఎంత బలం వచ్చిందో మరి చూద్దాం. ఎక్కేటప్పుడు అంత ఈజీగా ఎక్కేసాడు మా నాన్న. దిగేటప్పుడు ఉన్నాయి చెప్పులు. ఆ నిచ్చెనేమో కాళ్ళకి అందట్లేదు. ఆ చేతులేమో జారిపోతుంది, చెమటలు పట్టేసింది. దయచేసి ఎవరు ఎక్కొద్దు బాబోయ్. ఇలా స్లోగా దిగు నాన్న. అంతే కొంచెం వెను దిగు, కాళ్ళు అందుతాయి కొద్దిగా. అంతే పట్టుకో. వచ్చేసా బాగా వచ్చేస్తున్నావే. ఇంకొంచెం అది కిందకి వచ్చే. మనకి ఎందుకు నాన్న ఈ కొబ్బరి చెట్లు ఇవ్వాలా? మనకేమన్నా అలవాటు ఉందా అంటే చెప్పినా అనకుండా కప్ప ఎక్కాడండి. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కాడు చక్కగా మంచిలాగా. దిగేటప్పుడు ఉన్నాయి చూడండి చెప్పులు మామూలుగా లేవు. దిగా చూడాలండి ఒళ్ళంతా దెబ్బలు కొట్టుకుపోయింది. ఎందుకు వచ్చిన వాళ్ళని మనకి 100 రూపాయలు పెట్టి కొబ్బరి బొండాలు బాటిల్ వస్తుందని చెప్తే ఎండో స్లోగా దిగు. అంతే స్లోగా దిగు. అది కింద ఉన్న ఇద్దరు మనుషులేమో చక్కగా నిచ్చెన వదిలేసి ఆ పనులు చేసుకుంటా చక్కగా